హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా ఇంట్లో చేసే రాగి జావాను చూపిస్తాను. రాగుల్లో కాల్షియం, ఐరన్, సి విటమిన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఈ జావా త్రాగడం వలన ఎముకలు బలంగా ఉంటాయి, రక్తహీనత తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరిగి రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. ఈ జావా కోసం నేను రాగి పిండి, శొంఠి పొడి, బెల్లం, కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. శొంఠి పొడి, బెల్లం కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ 2 టీ స్పూన్ల రాగి పిండి, 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, 2 టీ స్పూన్ల బెల్లం వేస్తున్నాను. ఈ క్వాంటిటీకి సరిపోయేంతగా 2 గ్లాసుల నీళ్ళు వేస్తున్నానండి. ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి చిన్న మంట పైన ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలు కూడా ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. దీంట్లో నానబెట్టిన డ్రై నట్స్ ముక్కలు ఉంటే కూడా కలిపి తీసుకోవచ్చండి. ఈ జావా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు.